మద్రాస్ రాష్ట్రం లోపల అప్పుడు చదువుకుంటున్న సమయం లోపల సముద్రం ఒడ్డుపైకి వెళ్ళి పక్షుల యొక్క గమనాన్ని చూసినప్పుడు పక్షులు ఎట్లా ఎగురుతున్నాయి పక్షులు అని చెప్పేసి గమనిస్తే వాళ్ళ టీచర్ వచ్చి ఏం గమనించావు అని చెప్పేసి అడిగితే పక్షుల యొక్క వింగ్స్ ఏ విధంగా కొట్టుకుంటున్నాయో ఎక్స్ప్లెయిన్ చేశాం. మరి అలాంటి మెషిన్ మనం ఎందుకు తయారు చేయొద్దు, అలాంటి రాకెట్ లేదా మిసైల్ ఎందుకు తయారు చేయొద్దు అని చెప్పేసి తన వ్యూని ఎప్పుడైతే ఆ టీచర్కి చెప్పడం జరిగిందో టీచర్ ఒక సజెషన్ ఇచ్చాడు. ఏమని? నీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానిపైన మాత్రమే నువ్వు వర్కౌట్ చేయి, అందులో అద్భుతాలను నువ్వు ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఏ రంగం లోపలికి వెళ్ళినా దానివల్ల వచ్చేది వెనకకి చూసుకుంటే ట్యాబ్యుల రస మాత్రమే అని చెప్పేసి చెప్పింది. వాట్ ఈస్ ట్యాబ్యుల రస? వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ట్యాబ్యుల రస? సో బేసికలీ ట్యాబ్యుల రస అనేది ఒక సైకలాజికల్ వర్డ్. అది ట్యాబ్యుల రస అంటే ద అన్రిటెన్ బోర్డ్. మనకు బ్లాక్ బోర్డ్ ఉంటుంది కదా, బ్లాక్ బోర్డు పైన ఏమీ రాయలేదు అనుకోండి, దాన్ని మనం టెక్నికల్గా సైకలాజికల్గా ట్యాబ్యుల రస అని చెప్పేసాం. అంటే అర్థం ఏంటి? మీరు జీవితంలో ముందుకు పోతా ఉన్నప్పుడు మీకు నచ్చని పనులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, నచ్చని చదువు చదవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఎట్టి పరిస్థితి లోపల ప్రాపర్ అవుట్పుట్ అనేది 80% రాదు. మరి రాకపోతే మొత్తం వెనక్కి చూసుకుంటే ఏమీ ఉండదు. అంటే దాన్నే మనం జనరల్గా ఏ విధంగా ట్రీట్ చేశారు వాళ్ళ గురువు అంటే ట్యాబ్యుల రస అని చెప్పేసి ఉన్నారు. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, మీకు ప్యాషన్ ఏదైతే ఉందో దాని లోపల మీరు తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి. యూ విల్ ఫ్లై ద కలర్స్, యూ విల్ క్రియేట్ ద మిరకిల్స్ ఇన్ ద ఫ్యూచర్.